రావు గోపాలరావు ఏ గ్రేట్ యాక్టర్ పార్ట్ 2 రెండో భాగం. ఇక ఆయన సినిమాల గురించి చెప్పుకోవాలంటే మనకి అభిలాష, ఖైదీ, తర్వాత ఛాలెంజ్, జాకీ, బుల్లెట్, అత్తకేముడుకు, అమ్మాయికి మొగుడు, ఈ పిక్చర్స్ అంటే 84లో వచ్చిన ఛాలెంజ్ కానీ, 85లో వచ్చినటువంటి జాకీ కానీ, బుల్లెట్ కానీ, అట్లాగే 89లో వచ్చినటువంటి అత్తకేముడు, అమ్మాయికి మొగుడు, 90లో వచ్చినటువంటి లారీ డ్రైవర్, కొండవీడి దొంగ కానీ, 91లో వచ్చిన గ్యాంగ్ లీడర్ వంటి చిత్రాల్లో ఆయన నటన అద్భుతం. ఆయన డైలాగ్ మాడ్యులేషన్, యాసతో కూడినటువంటి పెద్ద డైలాగులు, ఉదాహరణ వేటగాడులో ఈస్ట్ కోస్ట్ అంటూ ఒక టకటకా చెప్పేటువంటి ఆ పద ప్రయోగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేసాయి. అంటే రావు గోపాలరావు తప్ప ఇంకెవరు చేయలేరు అన్న టైప్లో ఆ సినిమాలు ఆయన చూపించినటువంటి నటన ఆ రకంగా ఉంది. ముఖ్యంగా ఒకప్పుడు గొంతే పనికిరాదు అని చెప్పి అమితాబ్ బచ్చన్కి అన్నారు ఒక టైంలో. ఆ తర్వాత అతను పాటగాడుగా పనికిరాడన్నటువంటి అతను మేరీ అంగన్నమెల్లి అంటే ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడాడు. అట్లాగే రావు గోపాలరావు గొంతు కూడా పనికిరాదని డబ్బింగ్ చెప్పించారు వేరే వాళ్ళతో. ఆ తర్వాత ఆయన గొంతు కోసం, ఆయన డైలాగుల కోసం క్యాసెట్లు, రికార్డులు అమ్ముడుపోయినటువంటి సందర్భాలు మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. అటువంటి డైలాగ్ డెలివరీ మరి ఇంకెవరికి లేని విధంగా ఉంది. ఈరోజు ఆయన కుమారుడు రావు రమేష్ ఆయన ఎటువంటి మాడ్యులేషన్ వాడకుండా సొంతంగా వాడి సక్సెస్ అయ్యాడు. చిరంజీవి తమ్ముడు కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవిని అనుకరించకుండా సక్సెస్ అయ్యాడు. అంటే ఎవరిది వాళ్ళకి అలా వ్యక్తిగత ఇండివిజువాలిటీ ఉన్నప్పుడే సక్సెస్ అవుతారని. ఇప్పుడు రావు గోపాలరావు కుమారుడు రావు గోపాలరావులా చేస్తే అతను చూడాల్సిన పని లేదు కదా. రావు గోపాలరావు పాత సినిమాలు చూస్తే సరిపోతుంది అన్నట్టు రావు రమేష్ ఒక స్టైల్లో వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవిని ఏ రకమైన ఇమిటేషన్ లేకుండా డ్యాన్స్తో సహా అంత సొంత ఒరవడి సృష్టించాడు కాబట్టి ఆయనది ఒక ఒరవడి ఏర్పడింది. అట్లాగా రావు గోపాలరావు తనదంటూ ఒక బాణీని క్రియేట్ చేసుకొని మా ఊళ్ళో మహాశివుడు, స్టేషన్ మాస్టర్, వింత దొంగలు, రావు గోపాలరావు అని ఒక సినిమా, ఈనాడు వంటి చిత్రాల్లో ఆయన విశ్వరూపం కనిపిస్తుంది. ఆయన పేరు మీద రావు గోపాలరావు అని జంధ్యాల డైరెక్షన్లో ఒక సినిమా రావడం జరిగింది. సో చంద్రమోహన్ ఆ సినిమాలో హీరో అయితే మెయిన్ లీడు రావు గోపాలరావు చేయడం జరిగింది. ఆ సినిమాలో నిర్మాతకు కూడా ఆయన స్టేషన్ మాస్టరు, లారీ డ్రైవరు, భార్గవరాముడు, వింత దొంగలు వంటి హిట్ చిత్రాలని నిర్మించారు. ఆయన మొత్తం 400 పైగా చిత్రాలు నటించిన ఆయన తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలకు కొత్తదనాన్ని తీసుకొచ్చారు. ప్రజాదరణ పొందిన సంభాషణలు. ముత్యాల ముగ్గు సినిమాలో సెక్రటరీ, సూర్యుడు నెత్తుటి గడ్డలా లేడు, ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లేదు, ఎప్పుడు ఎదవ బిజినెస్సేనా, మడిసిన్నాక కూసింత కళాపోసన ఉండాలా, తిని తొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏముంటుంది చెప్పు, నా రాయుడు ఆ ఎగస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బు నువ్వే ఇవ్వరా, మిగిలిపోతే అంటే ఇంపించుకున్నావా, ఖర్చు అయిపోయావు, కారు వెనక సీట్లో దర్జాగా రాజాలా కూసున్నీళ్ళ తోడివి ఇప్పుడు డిక్కీలో తొంగున్నావు, దర్జా తగ్గిపోలా అంటూ ఆయన చెప్పేటువంటి డైలాగులు భలే ఉంటాయి, అసలు అదిరిపోతాయి అన్నమాట. సో పెద్ద ఆఫీసర్ భార్య, 2 పిల్లలు, దీని సిగదరగా ఆఫీసర్ల పిల్లలు డ్యాన్స్ చేయడం కూడా ఏంటంటే కళాపోసన, పొద్దత్తమానం తిని తొంగుంటే ఇక గొడ్డుకి మడిసికి తేడా ఏముంటుంది, అంచైతే డ్యాన్స్ కోసం సపరేషన్గా డిపార్ట్మెంటే పెట్టేశానంటూ కరడుగట్టిన కాంట్రాక్టర్ పాత్రలో ఆయన చెప్పినటువంటి డైలాగులు ఇప్పటికీ మనం మరవలేం. అట్లాగే వేటగాడు సినిమాలో రాజుగది గాజుగది అనాలని మోజుపడి ప్రతిరోజు ఆ మాటనే పోజుగా స్కూలు రోజుగా వాడితే మసబూచి దులిపేసి గ్రీజు పెట్టేసారుగా నిరక్షర కుక్షి అంటూ చెప్పే డైలాగు. కొండయ్య గారు ఏదో ఆటకి ఈ పూట తేట తెలుగులో ఒక మాట అన్నారలా చీటికి మాటికి అంటున్నారని నువ్వు సూటిగా కోపం తెచ్చుకుంటే తీట తీరిపోయి వీధిలో చాటలమ్ముకుంటూ పాటలు పాడుకుంటూ పూట తిండి అడుక్కొని బతకాలరా బేటా అనే డైలాగ్ కానీ, మనవరు పాండవుల్లో కన్నప్ప తాగి వాగుతున్నావు, ఇంటికెళ్ళి పడుకో, ఒకవేళ పొద్దున బతికి బాగుండి మేలునుకున్నావు అనుకో, దొరగారిని తిట్టానని గుర్తొచ్చి మనసు పాడైపోయి చచ్చిపోతావు, పో ఆంజనేయురు దండకు చదువుకుంటూ పడుకో, దొర 3వ కన్ను తెరుచుకొని కన్నప్ప మీద కన్నెత్తి చూస్తూ. అది భక్త కన్నప్పలోనేమో భక్తులారా నిన్న రాత్రి కూడా యథాప్రకారం కైలాసం వెళ్ళి స్వామిని సేవించి వచ్చాను, మీ కష్టసుఖాలు కోరికలు వారికి మనవి చేశాను, ఆయన బెంగ పెట్టుకుంటారు, రాసుబ్బన్న నీ కష్టాల గురించి స్వామికే కాదు అమ్మవారికి కూడా విన్నవించాను, ఆ తల్లి ఇలా బతికి చితికిన కుటుంబం మళ్ళీ వాళ్ళకి దండం ఎత్తుకోవాలంటే కర్ణించక తప్పదని చెప్పగా వారు సరేనన్నారు అని కైలాసనాథ శాస్త్రి ఈ పాత్రలో తన భక్తులతో చెప్పిన డైలాగ్. గోరంత దీపంలో సర్లేవో వేలకి తిండి లేక నీరసిస్తూ వేలాకోలం ఒకటి, మా సీటు నేనంటే ముచ్చటపడి వస్తాడు రాజశేఖరు, మా సీటు రాజశేఖరు, నువ్వారో మంటకి కాపోతే గడియార ఆగిపోతాయి, నా ఫ్యాక్టరీలు నడవబోయి అంటాడు, నువ్వు ఇలా నిలబడి కడాయ రావను
చాలు వర్కర్లు రమ్మని పనిచేస్తారు, జామ్మని పనిచేస్తారు. నువ్వు ఇంటికి వెళ్తానంటే నాకు గుండె గాబరా అంటాడు రాజశేఖరన్ తన భార్యతో గొప్పలు చెప్తూ. త్యాగయ్యలోనేమో రాజదర్శనం తులసిరాజని రాముడి పూజ కోసం వచ్చేస్తావా, ఏమి చూసుకొని రా నీక పొగరు ఆ కండకావరం, నాన్నగారి కన్నా గొప్పవాడివా, కొత్తగా కొమ్ములు మొలిచాయా, ఆయనతో చిన్నప్పుడు రాజ్యసభకు వెళ్ళలేదు, అక్కడ రామాయణం చదవలేదు, సాత్వికత ఉట్టిపడేలా. రాజకీయ జీవితం. సినిమా ప్రపంచంతో పాటు రాజకీయాల్లో కూడా అడుగుపెట్టిన రావు గోపాలరావు 1982లో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళారు. ఆయన శాసనమండలి సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. ఆ తర్వాత 1986 ఏప్రిల్ 3 నుంచి 1992 ఏప్రిల్ 2 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. రాజకీయాల్లో ఆయన సేవలు ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ హెల్ప్ చేశారు. అవార్డులు మరియు గుర్తింపు. ఆయన నటనకు గాను 1987లో నట విరాట్ మరియు చిత్తూరు నాగయ్య అవార్డులు అందుకున్నారు. 1990లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కళాప్రపూర్ణ బిరుదు పొందారు. ఈ అవార్డులు ఆయన నటనా ప్రతిభకు దర్శనం. వ్యక్తిగత జీవితం మరియు మరణం. రావు గోపాలరావు 1966లో కమలా కుమారిని వివాహం చేసుకున్నారు. వారికి 2 కుమారులు. రావు రమేష్ ప్రముఖ తెలుగు సినిమా నటుడు మరియు రావు క్రాంతి. 1994 ఆగస్టు 13న హైదరాబాద్లో 57 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. వారసత్వం. రావు గోపాలరావు తెలుగు సినిమాకి ఇచ్చిన కొత్త రూపం, ఆయన పాత్రలు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆయన కుమారుడు రావు రమేష్ కూడా నటుడిగా కొనసాగుతూ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగు సినిమా ప్రేమికులు ఆయన స్మరించుకోవడం సహజం. ఆయన లాంటి నటులు మరోసారి రారు అన్నది నిర్వివాదాంశం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే.